వేలాది అయ్యా ఎక్కడ మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎలాది అయ్యా అయ్యా అయితే నేను నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా నేను తెలుసుకొని మీ సన్నిధికి నదికి వచ్చేటప్పుడు కృపను దయచేయమని అడుగుతున్నాను. ఏసయ్యా ఏసయ్యా నీ వాక్యం వాక్యం నచ్చుకుని కృపను దయచేయమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో అమ్మ చెప్పబోతున్న వాక్యాన్ని బట్టి మీకు ఎలాది స్తోత్రాలు ప్రభా. అయ్యా మాకు ఎంతో మంచి వాక్యాన్ని బోధిస్తున్నారు ప్రభా. పరిశుద్ధులైన అయ్యా రక్షణలోకి ఎన్నో పెరుగుతున్న ఒక్క బిడ్డకు రక్షణ ఆది స్తోత్రాలు అయ్యా దగ్గరికి వచ్చి ఒక్క బిడ్డ దీవించిన ఆశీర్వదించిన అయ్యా వాళ్ళు ఏ అవసరాలతో వచ్చారో నీకు తెలుసు ప్రభు. అయ్యా నీకు తెలుసు ప్రభు. వారు అన్ని బాధలను తీర్చి నువ్వే దీవించి ఆశీర్వదించుకుంటున్నాను. అయ్యా మా పాటలు పాడేటప్పుడు మంచి స్వరాలు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా వాక్యం చదువుకునే తెలియని బుద్ధిని జ్ఞానాన్ని దయచేయమని అయ్యా నీకు ఎలా చిన్న ప్రాధాన్యాలు తెలుసుకున్నాను. వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవేలను. 4వ అధ్యాయం. ఈ చిన్నదానిని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగింది. ఈ చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించారు. ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడలేదు. 4వ వచనం. ఈ చిన్నదానిని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగింది. దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినగా. ఆదికాండము 34వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. 4వ వచనం. ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగింది. దేవుడి చిన్న వాక్యం దీవించాలి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి స్త్రీలుగా మీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. వాక్యము కీర్తనల గ్రంథము మరి 3వ అధ్యాయం చదువుకోవడానికి మీరు చూపించారు తండ్రి. అయ్యా నా మీదికి లేచివారు అనేకులు హెచ్చుగా ఉన్నారు అని దావీదు మహారాజు ఆయన ఈ యొక్క కీర్తన రాశారు తండ్రి. మరి మాకు కూడా ఈ లోకంలో జీవిస్తున్న మాకు కూడా తండ్రి ఎన్నో శోధనలు మన ఆయా సమస్యల్లో మేము ఉన్నప్పుడు తండ్రి రక్షణ యెహోవా నీ ప్రజల మీదకి యెహోవా ఆశీర్వాదం వచ్చును. ఆశీర్వాదాలు మీరు కుమ్మరించే దేవుడు అని విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చున్నాము. అయ్యా ఎన్నో అమూల్యమైన వాక్యాలు మీరు చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. యెహోవా నాకు ఆధారం, నేను కావున నేను పండుకొని నిద్రపోదును అని చెప్పారు తండ్రి. యేసయ్యా మీరే మాకు ఆధారం, అయా ఆశ్రయము. మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా సిగ్గునందరని మీ వాక్యంలో సెలవిచ్చారు తండ్రి. విశ్వాసంతో అంతం వరకు మీ సేవ చేసి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మీ యొక్క ఆజ్ఞల ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మేము అందరం ఉండటానికి మాకు సహాయం చేస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము,
నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీద చూసారా, సాతానుడు శోధనలు ఎక్కువ బాధించేవారు మన ఇంటి వారే, మన పిల్లలు, మన భర్త, మన భార్య మనల్ని చాలా బాధపెడతా ఉంటారు ఏదో ఒక విషయం దగ్గర. కానీ అట్లాగే ఇక్కడేమంది, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దావీదు మహారాజుకి సొంత కుమారుడే ఆయన చంపడానికి తిరుగుతూ ఉంటుంటే అబ్షాలోము ఆయన కొండ గుహల్లో ఆయన అక్కడక్కడ దాక్కొని మరి తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు అనమాట. సొంత కుమారుడే తండ్రిని చంపడానికి. దావీదు ఎంత గొప్ప మహారాజు, ఆ రాజుకే ఈ శోధనలు ఇంట్లో సమస్యలు తప్పలేదన్నమాట. ఎవరికైనా ప్రతి ఒక్కరికి కదా వాడు అట్లాగే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేవి. యేసు ప్రభు నమ్ముకున్నాడు కదా, మరి గొప్ప రాజు కదా, ఈయనకేంటి శ్రమలని అందరూ చెప్పుకుంటారంట. మనల్ని కూడా ఇప్పుడు అట్లాగే చెప్పుకుంటున్నారు కదా. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి దావీదు మహారాజు గారికే, గొప్ప రాజుగారికే శోధనలు తప్పలేదు. నేనెంత మనందరం ఎంత కదా, కానీ శోధనలు తప్పకుండా వస్తాయి. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి, దేవుడి సన్నిధిలో మనం చెప్పడం. కానీ ప్రస్తుతానికి మనకి ఈ శోధనలు చూసినప్పుడు అయ్యో ఇదేంటి ఇంత శోధన అయిందని దుఃఖపడుతూ ఉంటాం. కానీ అది మన మేలుకే, మనం దుఃఖపడేది కూడా మన మేలుకే అని తర్వాత తెలుస్తుంది మనకి. మాత్రం మా దుఃఖము ఎందుకు దేవుడు నాకు ఇట్లా పెట్టారని అనుకుంటాం. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మన మేలుకే అని మనం తెలుసుకుంటాము. అప్పుడు అంతా మన మేలుకే అని ఉంది కదా. దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. తర్వాత ఏ గొప్ప మేలుందా అని ఎదురు చూడాలి. ఆ శోధనలో దేవుడిని స్తుతించాలంట. సమస్యలు వచ్చినప్పుడు కూడా మనకి ఇప్పుడు సమస్యలోనైనా స్తుతించాలి. తర్వాత ఈ సమస్య తర్వాత మనకు గొప్ప మేలు ఉంటుందని ఎదురు చూడాలి. తప్పకుండా ఉంటుంది. ఒక ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చింది. ఎలుగెత్తి మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారు, తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును, నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడు మనందరికీ ఉత్తరం ఇస్తారు. మన ప్రార్థన విని తప్పకుండా మనం సహించగలిగినంత శోధనే పెడతారు దేవుడు. ఒకవేళ శోధన పెట్టినా కానీ దానిలో నుండి మనం ఎట్లా బయటకు రావాలనే సొల్యూషన్ కూడా దేవుడు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అసలు మనం పడుకుంటున్నాం అంటే మళ్ళీ తెల్లారి దాకా మన మైండ్ ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. దేవుడు కునుకక నిద్రపోక మనల్ని అందరి ఆత్మల్ని కాపాడుతున్నారు కదా. ఇది ఎప్పుడు రాలేదనుకోండి, మనకి ఎట్లుంటుంది, మొత్తం చీకటే కదా. నైట్ చీకట్లో మనం పనులు చేసుకోగలము. మన పనులు, మన డైలీ రొటీన్ ఎట్లా జరుగుతుంది మనకి కదా. ఉదయాన్నే లేవాలి, పనులు అవన్నీ ఆగిపోతాయి. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఇవ్వకపోతే మనం చెల్లించలేము ఈ లోకంలో. కాబట్టి దేవుడు వెలుగెత్తి మనం మొరపెడితే దేవుడు తప్పకుండా మనవి ఆలకించి మనకు ఉత్తరం ఇస్తారు. యెహోవా మనకు ఆధారం అంటున్నారు దేవుడు ఇక్కడ. యెహోవా మనకు ఆధారము, కావున మనం పండుకొని నిద్రపోయి మేల్కొంటున్నాం దొరుకుతుంది. యెహోవా లెమ్ము, నా దేవుడు నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. చూసారా, దవడ ఎముక అంటే తెలుసు కదా. ఇక్కడ ఒక ఎముక ఉంటుంది కదా, జా అంటారు. దీని మీద పెట్టి కొడతారట దేవుడు. మన మీదకి వచ్చే వాళ్ళని దేవుడు మనకి ఆధారం అని అంటున్నారు. నీ శత్రువులు నేను కొడతానంటున్నారు. ఇంకెందుకు మనకు భయం కదా. అందుకే మనం మన పాటలో కూడా దిగులు పడము, భయపడము, ధైర్యం తెచ్చుకోను అని మన మీదకి వచ్చిన వారిని శత్రువులు దేవుడు ఉన్నారు. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే కదా. మనం కాదు చేసేది, యుద్ధము యెహోవాదే. మళ్ళీ రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక. మన మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం ఇట్లా ఉన్నాం కదా. ఉదయాన్నే లేవగలిగాం, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మనకు వస్త్రాలు ఇచ్చారు, మనకి నీళ్ళు ఇచ్చారు, గాలి ఊహించలేము, అన్నీ ఇస్తున్నారు. మనకి ఏమీ తక్కువ లేదు. కానీ మనకు తక్కువ ఉన్నది ఏంటి చెప్పండి. ఒక్కటి, దేవుని స్తుతించడం ఒక్కటే తక్కువ. మనకి అన్నీ ఇస్తున్నారు దేవుడు. దేవుణ్ణి స్తుతించాలి మనం, అంతే. ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రార్థించాలి, స్తుతించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, దేవుడు రావడం ఎదురు చూడాలి మనం రావడం కోసం.